ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల దుర్వినియోగంపై రెండోసారి మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు. కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు రావాలని చెప్పారు. ఈ కేసు లొట్టపీస్ కేసు అని, పెడితే 15 రోజులు తనను జైల్లో పెట్టొచ్చన్నారు కేటీఆర్. జైల్లో పెడితే తాను భయపడనన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ని 8 గంటల పాటు ప్రశ్నించింది ఏసీబీ. ఈ రేస్ నిర్వహణలో జరిగిన 54,89,00,000 రూపాయల దుర్వినియోగంపై కేటీఆర్ ని ఆరా తీసింది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు అధికారులు. ఈ రేస్ సంస్థ ప్రతినిధులతో పాటు గ్రీన్కో కంపెనీ ఎండీ అనిల్ కుమార్ ని కూడా ప్రశ్నించారు. వారి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ని ఇంట్రోగేషన్ చేశారు ఏసీబీ అధికారులు. ప్రధానంగా హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై ఆరా తీశారు. కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేసిన అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు రావాలని చెప్పారు. ఈ రేసు కేసులో నిధుల దుర్వినియోగంపై ఎంఏయూడీ ప్రధాన కార్యదర్శి తానకిషోర్ గత ఏడాది అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కేబినెట్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకుండా నిధులు చెల్లించారని తెలిపారు. ఈ కంప్లైంట్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ కేటీఆర్ ని 2 సార్లు ప్రశ్నించింది. ఇవాంటి విచారణలో ప్రధానంగా ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లింపులో ఎందుకు నిబంధనలు పాటించలేదు, రేస్ నిర్వహణలో త్రైపాక్షిక అగ్రిమెంట్ ఎందుకు జరిగింది, ఇందులో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీని ఎందుకు చేర్చారు, ఎంత ఆదాయం వచ్చింది, ఆ కంపెనీని చేర్చుకోవడంలో క్విడ్ ప్రోకో జరిగిందా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అని చెప్తూ తెలంగాణ కంపెనీలకు కాకుండా వేరే కంపెనీతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ రేసు కేసు లొట్టపీసు కేసు అన్నారు కేటీఆర్. మళ్లీ చెప్తున్నా ఇది లొట్టపీసు కేసేనని, పెడితే 15 రోజుల్లో తనను జైల్లో పెట్టొచ్చని తెలిపారు. తనను అరెస్టు చేయాలని ఆదేశాలు వస్తే చేసుకోవచ్చని అధికారులకు చెప్పానన్నారు. జైల్లో పెడితే తాను భయపడనన్నారు కేటీఆర్. ఏంటి అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేతులకి వెళ్ళిచ్చినావా పైసలు, ఎడమ చేతులకి వెళ్ళిచ్చినావా పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్నాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఇది ఒక లొట్టపీస్ ఉద్యమం. ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచాడు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచాడు. ఫార్ములా ఈ రేస్ కేసులో ₹1 అవినీతి జరగలేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.